జరగదు 10 పనులు చేస్తే 2 తప్పులు జరుగుతాయి. అవి సవరించుకొని ముందుకెళ్ళాలి. మీ పార్టీ కార్యకర్తల నుంచి చాలామంది చెప్తున్నమాట, మా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఓకే, కానీ జిల్లాల్లోకి ఎప్పుడు వస్తారు, జనాల్లోకి ఎప్పుడు వస్తారు, కార్యకర్తలకు ఎప్పుడు వస్తారు, పాదయాత్ర టైంలో కలిసిన వాళ్ళు కావచ్చు, చాలామంది గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, మీరు ఏమన్నా ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పండి అని చెప్పారు. డెఫినెట్గా నేను రెగ్యులర్గా నువ్వు చూడు ఎవ్రీ 15-20 డేస్కు జిల్లాల ప్రోగ్రాంలు పెట్టుకొని వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని అత్యంత సమయము ఇక్కడ కేటాయించి దీన్ని పట్టాలెక్కించకుండా మళ్ళీ గ్రామాలకు వెళ్ళినా, ఒకప్పుడు నేను సమస్యల్ని లేవనెత్తడానికి గ్రామాలకు వెళ్ళినా, ఇప్పుడు సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాలి. పరిష్కరించాలా అంటే నాకు నిధులు ఉండాలి. నేను గ్రామానికి వెళ్తే రోడ్డు లేదు, స్కూల్ లేదు, లేకపోతే తాగునీరు లేదు అడిగితే నేను నిధులు అక్కడికక్కడ ఇవ్వాలి. లేకపోతే ఆ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇప్పుడు ఆదిలాబాద్ పోయినా తుమ్మిడేటి ప్రాజెక్ట్ ఉంది, దాన్ని కట్టాలన్నా దాని అనుమతులు తీసుకురావాలన్నా నేను చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇట్లనే నా సొంత జిల్లాల పాలమూరులో అది కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అన్ని ప్రాజెక్టులు 60-70 ఏళ్ళ నుంచి ఇంకా ఏదో అసంపూర్తితోనే ఉన్నాయి. వీటిని చేయాలంటే ఇప్పుడు నాకు భూసేకరణ కోసమే నిన్నమని ఎన్ని కావాలంటే ఒక 1500 కోట్లు కావాలన్నారు. 1500 కోట్లు ఒక మహబూబ్నగర్లో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకే కావాలంటే నేను నిధుల సమీకరణ మీద నేను సమయం కేటాయిస్తున్నా. ఇప్పుడు నేను కలవడానికంటే కూడా కలిసినప్పుడు నా దృష్టికి తెచ్చిన సమస్యల్ని పరిష్కరించడం అత్యంత కీలకము. ప్రజలు అది కోరుకుంటున్నారు నా నుంచి. కార్యకర్తలు ఏంటంటే నాతో ఉన్న ఇంటిమసో లేకపోతే నాతో ఉన్న పరిచయమో ఒకసారి కలవాలని. అందుకే నేను మ్యాక్సిమం నా ఇంటికాడ ఎవరు వచ్చినా నేను కలుస్తాను. నా దగ్గర ఏం పెద్ద బ్యారికేడ్స్ ఉండవు, ఇవన్నీ ఏం వ్యవస్థ ఉండదు. నేను ఏ ఇంట్లో ఉన్నానో అదే ఇంట్లో ఉన్నా, జడ్పీటీసీ ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో, ముఖ్యమంత్రి అదే ఇంట్లో ఉంటున్నా. అదే విధంగా వచ్చిన వాళ్ళల్లో టీ తాగుతారు, నాతో 5 నిమిషాలు మాట్లాడతారు, పోతారు. సరే వాళ్ళు అడిగిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర పదవి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పదవులు అడిగితే నేను ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఉన్నాయి లిమిటెడ్, పోటీ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ అంటే మరీ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఏరి కూరి కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ నేను చాలా క్లోజ్ కాబట్టి చాలా మంది నాకు ఇంత దగ్గర అన్న నేను అడగంగానే ఎంబడే టైప్ కొట్టి సంతకం పెట్టిస్తాడు అనుకుంటారు. అది అసాధ్యం. చాలా మందికి మీతో ఉంది కాబట్టి న్యాచురల్గా 17 ఏళ్ళు నేను అపోజిషన్లో ఉన్నా అంటే వీళ్ళందరితో ఉండబట్టే కదా నేను ఇక్కడికి వచ్చిన. ఎంతమంది పరిచయం ఉంటారు. సో వాళ్ళందరినీ సంతోషపెట్టాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పటివరకు ఇచ్చిన కార్పొరేషన్లు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభలు కానీ నువ్వు తీసుకో. ఇచ్చిన వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి వచ్చినట్టు. ఓకే, కొంతమంది మన కార్పొరేషన్లు ఇస్తే ఆర్టీసీ బస్ ఎక్కువ వచ్చినారే నాకు చైర్మన్ ఇచ్చిండంట అన్న అని వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు బల్మూరు వెంకట్కి ఇచ్చినాం, అద్దంకి దయాకర్కి ఇచ్చినాం, అంటే ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ కానీ. కాంగ్రెస్లో ఎప్పుడైనా యూత్ కాంగ్రెస్ అనిల్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చినాం. ఎప్పుడన్నా ఏ పార్టీలో అయినా జరిగిందా? మంత్రులు శ్రీహరి మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, అడ్లూరు లక్ష్మణ్ మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఇవాళ మంత్రులు అయినరు కదా. ఇట్లాంటి వాళ్ళని కింది నుంచి వచ్చిన వాళ్ళను జిల్లా ప్రెసిడెంట్లను లేకపోతే చిన్న పదవులు ఉన్న వాళ్ళను శంకర్ నాయక్ జిల్లా ప్రెసిడెంట్ ఇస్తే ఎమ్మెల్సీ చేసినాం. ఇట్లా నువ్వు వెడ్మ బొజ్జు ఇందిరమ్మ ఇంట్లో ఉంటాను నేను ఏదో గుడి నాగోబా జాతరకు పోతే చిన్న కార్యకర్త అక్కడ ఉన్న వాళ్ళని గుడికాడ వాళ్ళ వీళ్ళని జరుపుతుంటే కొంచెం యాక్టివ్గా అనిపించినారు. ఆ పిల్లోని ఇక్కడ పిల్లు ఫోన్ నెంబర్ రాసుకొని మా పిఏ చెప్పి వాడి పేరు రాసుకొని వాడిని టికెట్ ఇస్తే వాడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. మందుల సామెలు నీకు కూడా బాగా తెలుసు. టికెట్ ఇచ్చాలనుకున్నప్పుడు పిలిచిన అంటే ఆయన అడిగిండు వచ్చి ఎన్ని ఉన్నాయన్న 2 ఉన్నాయి సార్ అన్నాడు. సరే పో అని చెప్పిన. ఇవ్వాలనుకున్నప్పుడు పిలిచిన ఏదో ఉన్నాయన్నావు కదా 2 అంటే 2 కోట్ల అన్న. కాదు సార్ 2 లక్షలు అన్నాడు. మరి ఉన్నాయా 2 లక్షలు అన్న? లేదు సార్ నిన్న మన హైదరాబాద్కు నాయకుల దగ్గర తిరగడానికి 1,50,000 ఖర్చు అయిపోయినాయి, 50,000 ఉన్నాయి సార్ అన్నాడు. పోనీ 50,000 అన్న మరి నామినేషన్కి దీనికి ఉంటాయంటే అవి కూడా ఎక్కడి సార్ నువ్వు టికెట్ ఇస్తే బట్టలు కొనుక్కోవాలన్నాడు. అంటే ₹1 లేకుంటే టికెట్ ఇచ్చినాయి. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు 50,000 మెజార్టీతో గెలిచిండు మందుల సామెలు. సో ఇట్లా చాలా మంది ఉన్నారు, సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, మిమ్మల్ని రావాలి, మీరు జిల్లాలో తిరగాలి అని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే ఒక్కోసారి ఒకరికి అదృష్టం వరిస్తుంది, ఒకరికి కష్టం వరిస్తుంది, ఒకరికి ఆలస్యం అవుతుంది. కానీ నా దగ్గర ఏ కుర్చీ ఖాళీగా పెట్టాను. వీలైనంత మేరకు చాకలి ఐలమ్మని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? శ్రీకాంతాచారి తల్లిని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? కోదండరామ్ సార్ని ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా? ప్రొఫెసర్ తిరుమలరావు గారిని ఎవరైనా గుర్తుపెట్టుకున్నా? అక్నూరు మురళిని ఎవరైనా గుర్తుపెట్టుకున్నా? నేను ఇట్లా ఒక 50 పేర్లు చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ పిలిచి పదవిచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన. ఓకే, సో 9 మంది కళాకారులను గుర్తించి కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చి రాష్ట్ర అవతరణ దినోత్సవం గుర్తించిన. అందశ్రీ రాసిన పాట తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎన్నడన్నా
చూడనని చూసిండా? జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చింది నేను కాదా? తెలంగాణ తల్లిని అంకితం చేసింది నేను కాదా? కులగణన చేసింది నేను కాదా? మాదిగ వర్గీకరణ చేసింది నేను కాదా? ఓకే. ఇవన్నీ ఎవరు చేసిరు? ఇవన్నీ నేనే కదా చేసింది. ఇవన్నీ కూడా సుదీర్ఘకాలంగా దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యల్ని కూడా ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నా నేను. రైట్. మూసి ప్రక్షాళన కూడా అందరు ముఖ్యమంత్రులు మారిండ్రు కానీ నిక్కచ్చిగా నిలబడి ఏమైనా సరే చేస్తా అన్న వాళ్ళు ఒక్కరిని చూపించు. నేను ఈరోజు చెప్తున్నా, మూసి చేస్తా, ఎవ్వరు అడ్డం వచ్చినా చేస్తా. మూసి నదిని ప్రక్షాళన చేసి నగరానికి అందిస్తా. ప్రపంచంలోనే అద్భుతమైన నగరం హైదరాబాదును తీర్చిదిద్దేత నాది. చెరువులలో ఎవ్వరున్నా మొత్తం కూల్చి చెరువులనే కలుపుతా. నాలాలలో ఎంక్రోచ్మెంట్ ఉన్న కొట్టేస్తా. వార్నింగ్ ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎవరున్నా మీరే మర్యాద కాల్ చేస్తే సామాన్లు తీసుకుపోతారు. మీ వెనకాల ఎవడు ఏసో మీడియాలో పెట్టినా ఏం ఊరుకోను. ఒకరోజు వెనక ఒకరోజు ముందు కూలడం ఖాయం. కాబట్టి నీళ్ళ దగ్గరికి పోకండి. ఓకే. నీళ్ళ దగ్గరికి పోయినానంటే కూలడం ఖాయం. నేను ఇంకా స్పష్టంగా నీ ముందర చెప్పెళ్తున్నాను. రైట్. రైట్. రూత్లెస్గా వ్యవహరిస్తా. డ్రగ్స్ ఎవడైనా డ్రగ్స్ రిలేటెడ్ ఎవడన్నా ఉన్నాడంటే కీలు ఏలు ఇరిసి కూసబెడతా. రైట్ సార్. మీ టీం నాకు చాలా కోపంగా చూస్తున్నారు. మీ టైం ఎక్కువ తీసుకున్నాను. క్లోజ్ చేస్తే చివరిగా మీ నెక్స్ట్ గోల్కి వెళ్ళే లోపు రేవంత్ రెడ్డి ఆయన మార్చుకోవాలంటే రేవంత్ రెడ్డికి నచ్చంది ఏంటి? ఇది మార్చుకుంటే ఇంకా నేను బెటర్ అంటే అవసరానికి మించిన సమయం ఇస్తుంటా. నేను 2 నిమిషాలు మాట్లాడాల్సిన వాళ్ళతోని 2 నిమిషాలు మాట్లాడాల్సిన 20 నిమిషాలు ఇస్తుంటా. క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఈ మధ్యలోనే పెట్టుకున్నా నేను. అవసరానికి మించిన టైం నాకు ఇచ్చారని చెప్తున్నారు. ఓవరాల్గా నాకున్న లక్షణంలో నేను మార్చుకోవాలనుకుంటున్నది అవసరానికి మించిన సమయం ఇస్తున్నా. దాన్ని తగ్గించుకుంటే ఇంకెక్కువ మందికి ఇవ్వచ్చు అని నన్ను నేను అనుకున్నా. రేపటి నుంచి కొంచెం ఆ ప్రాక్టీస్ మొదలు పెడతాను. మేము చాలా కాలం జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మేమందరం ఫేస్ చేసిన సమస్య మీతో ఫోన్లు ఎత్తరు. నాకున్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఫోన్లు ఎత్తకపోవడం. నేను అఫీషియల్గా అసెంబ్లీలో చెప్పిన నేను ఫోన్లు ఎత్తాను. ఫోన్లు ఎత్తితే ఇప్పుడు ఇంకా అసలు నేను జడ్పీటీసీ రాహుల్ గాంధీ మెసేజ్ పెడుతున్నారు అన్నారు. టెక్స్ట్ పెడతాడు. అందుకే టెక్స్ట్ పెడితే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తా. నేను ఫోన్ ఎత్తడం మొదలు పెడితే నా దగ్గర ఉన్న మనిషితో నేను మాట్లాడలేను. నువ్వు 10 నిమిషాలు టైం తీసుకొని వస్తే 10 నిమిషాలు పక్క రూమ్లో పోయి ఫోన్ మాట్లాడింది అనుకో, నువ్వేమనుకుంటావు? రెండోది, నీ పక్కన ఎవడుండో ఇవాళ రేపు ప్రతిదీ ఫోన్లలో రికార్డ్ చేస్తారు. నీకు అనుభవం అయిందా? అవును, చాలా. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి చూడు ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడతాను. రాత్రి 12ంటికి ఫోన్ చేస్తాడు. వాడు నాకు దగ్గరోడు. ఏం చేస్తున్నావు అన్న అంటాడు. రాత్రి 12ంటికి ఏం చేస్తావా? ఏందిరా నీ సమస్య ఏంటంటే మా ఇంట్లోకి పాము వచ్చిందన్న, నువ్వు